కాబట్టి ప్రక్షాళన అనేది ప్రారంభమైంది. ఇంకా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్గా 2 నెలలు పూర్తవుతా ఉంది. సో అన్ని స్థాయిల్లో నుంచి దాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే కొంత సమయం పడుతుంది. ఆ ప్రక్రియ అయితే ప్రారంభించాం. పై స్థాయిలో ఉన్నటువంటి అనేక మంది అధికారులని కీలకమైనటువంటి స్థానాల్లో నుంచి తొలగించాం. స్టెప్ బై స్టెప్ అన్ని లెవెల్స్లో ఎవరెవరైతే ఇటువంటి కరప్ట్ యాక్టివిటీస్కి పాల్పడుతూ ఉన్నారో వాళ్ళందరినీ ఫిల్టర్ చేస్తూ ఉన్నాం. సో అదంతా కూడా జరుగుతున్నప్పుడు ఇటువంటివి సంఘటనలు చాలా వరకు కట్టడి చేస్తూ ఉన్నాం. గతంలో మనం చూసాం పొల్యూషన్ కంట్రోల్ బోర్డీ కానివ్వండి, ఏపీ ఎండీసీకి చెందినటువంటివి కానివ్వండి, ఇవన్నీ కూడా ఫైల్స్ మాయం చేసే ప్రయత్నం చేస్తే ఇమ్మీడియట్గా ఆఫీసుల కార్యాలయాలను అన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ అన్నీ కూడా చేతిలోకి తీసుకోవటం జరిగింది. అదేవిధంగా మదనపల్లిలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ని తగలబెట్టిన రోజున ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు డీజీపీ గారిని హుటాహుటిని అక్కడికి వెళ్ళమంటాం, ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ ఇచ్చి ఆయన ఇమ్మీడియట్గా వితిన్ అవర్స్ డీజీపీ గారు అక్కడికి వెళ్ళిపోవటం, సిసోడియా గారు సంబంధిత డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అక్కడికి వెళ్ళి 3-4 రోజులు ఉండటం. సో ప్రభుత్వం వైపు నుంచి యాక్షన్ అయితే స్విఫ్ట్గానే వేగంగానే మేము యాక్షన్ తీసుకుంటూ ఉన్నాం. మదనపల్లి సంఘటనలో 3-4 రోజులు సిసోడియా గారు అక్కడే ఉండి ఇంకా అన్ని వివరాలు కూడా సేకరించి చాలా దర్యాప్తు కూడా చాలా వేగంగా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎక్కడా కూడా ప్రభుత్వం వైపు నుంచి అయితే అలసత్వం అయితే లేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా ఇటువంటి అంశాల మీద చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. దానికి అనుగుణంగానే అన్ని రకాల ఆదేశాలు కూడా ఇస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈ క్యాన్సర్ను ఓవర్ నైట్ మనం కొన్ని రోజుల్లోనే పూర్తిగా నిర్మూలించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి దాన్ని స్లోగా అంటే వితిన్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం దీన్ని అన్ని స్థాయిల్లో కూడా ఎవరైతే ఈ అవినీతి అధికారులు ఉన్నారో, ఈ మాఫియా ఏదైతే ఎస్టాబ్లిష్ అయిందో 2019 నుంచి 2024 మధ్య, ఆ మాఫియాలో భాగస్వాములు అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఏరవతలు బారేస్తాం. మొత్తం అంతా కూడా క్లీనప్ చేస్తాం సిస్టమ్ మొత్తాన్ని కూడా. ఆ రకంగా చేస్తేనే రేపు, ఎందుకంటే మేము ఇప్పుడు కష్టపడి అనేక మందితో మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, అనేక మందితో పెట్టుబడులు పెట్టించి ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నారు. నిన్న టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ గారు కూడా స్వయంగా వచ్చి నేను రాష్ట్రానికి సంబంధించి నేను కూడా మీతో కలిసి పనిచేస్తాను, మీరు ఏర్పాటు చేసినటువంటి బోర్డు ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం దానికి వైస్ చైర్మన్గా నేను ఉంటానని చెప్పి, కో చైర్మన్గా నేను ఉంటానని చెప్పి ఆయన అంగీకరించడం. కాబట్టి మరి ఎంత శ్రమ పై స్థాయిలో జరుగుతున్నప్పుడు ఇవన్నీ అమలు చేయాల్సింది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, అన్ని స్థాయిలో ఉన్నటువంటి వారు ఇంప్లిమెంటేషన్గా వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. అటువంటి పొజిషన్స్లో కనుక ఇంకా గత ప్రభుత్వంతో అంటగాగి అవినీతి మరకలు అంటించుకున్నటువంటి అధికారులు ఉన్నారనుకోండి, డెలివరీ మెకానిజం ఫెయిల్ అవుతుంది. పై స్థాయిలో ఎంత కష్టపడినా కూడా కింద స్థాయిలో డెలివరీ ప్రాపర్గా జరగదు. కాబట్టి ఖచ్చితంగా ఈ డెలివరీ మెకానిజంలో ఎవరైతే బ్లాక్ షీప్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏరేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పని చేస్తా ఉన్నాం. ఇంకా అక్కడక్కడ ఇటువంటి గఫూర్ గారు పట్టాభి గారు చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఇట్లాంటివి చేస్తున్నాం, ఆల్రెడీ స్టార్ట్ చేసామని చెప్పి. సో అలానే అనిపిస్తోందా మీరు